జగన్కు స్థానిక సంస్థల ఎన్నికల భయం ఎందుకు? అసలు కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ వ్యాఖ్యలు పార్టీ వ్యూహాన్ని పరిశీలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ ఆందోళనలో ఉందనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు, దాడులు, బెదిరింపులు జరిగాయనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి తమకు ఎదురవుతుందేమోనని ఆందోళన వైసీపీ నేతల్లో ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తామని చెబుతుంది. ఇక జగన్ ఏకగ్రీవాలపై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. గ్రామాల్లో రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ అభివృద్ధి కోసం కొన్నిసార్లు పెద్దలు చర్చించి ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించుకునే పరిస్థితులు ఉంటాయని, దీనివల్ల ఎన్నికల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అభివృద్ధి నిధులు పొందే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. అయితే పార్టీ కార్యకర్తలు పోరాడాలని జగన్ సూచించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని మరికొందరు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గుర్తు కంటే అభ్యర్థి వ్యక్తిగత పరిచయం, గ్రామంలో ఉన్న పేరు, ప్రజలతో సంబంధాలు కూడా కీలకంగా ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నికలు వైసీపీకి ఒక పరీక్షగా మారనున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా స్థానిక స్థాయిలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. జగన్ నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడుతున్నారా, లేక కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే స్పష్టమవుతుంది. ఇలాంటి తాజా వార్తల కోసం మన డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి.